సీఎం అన్నకు నోటీసులు. హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డికి ఇల్లు, అది దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తేల్చిన అధికారులు నెల రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు, లేదంటే తామే కూల్చేస్తామని హెచ్చరిక. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన మొత్తం 204 మందికి నోటీసులు. లిస్ట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సినీ వ్యాపార ప్రముఖులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. చెరువు భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినోళ్లపై అధికారులు కొరడా జులిపించారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు అందజేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో 600 గజాల్లో తిరుపతి రెడ్డికి ఇల్లు, ఆఫీసు ఉంది. అయితే తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. రంగారెడ్డి కలెక్టర్ పేరుతో ఉన్న ఆ నోటీసులను షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు తిరుపతి రెడ్డికి అందజేశారు. వాల్ట చట్టంలోని సెక్షన్ 23/1 ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 30 రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు, లేదంటే తామే కూల్చేస్తామని హెచ్చరించారు. ఇక ఇప్పుడు ఇక్కడ సవాల్, రేవంత్ రెడ్డి గారు నెల రోజులు ఎందుకు ఇచ్చింది వీళ్ళకి టైం? నాగార్జునకేమో నెల రోజులు టైం ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్ లెక్క పెట్టి కూల్చిపడేసినావు. ఆ క్రెడిట్ ఏమో కొట్టేసినావు. కన్వర్షన్ కాదు, ఎవరికైనా కూల్చిపడేస్తామన్నావు. పైగా నువ్వు ఏర్పాటు చేసిన హైడ్రా చైర్మన్ గారు ఏమన్నారు, రంగనాథ్ గారు, నోటీసులు ఇచ్చుడు ఉండది, కూల్చివేసుడే అన్నాడు. మరి నీ అన్న దగ్గరికి వచ్చే వరకు ఎట్లా నోటీసులు వచ్చినాయి? నీ అన్న దగ్గరికి వచ్చే వరకు బుల్డోజర్ బ్రేకులు ఎట్లా పడ్డాయి? నీ అన్న దగ్గరికి వచ్చే వరకు బుల్డోజర్ డ్రైవర్ ఎందుకు బుల్డోజర్ ను ప్రయోగించలేదు? నెల రోజుల టైం ఎందుకు వీళ్ళకి ఇచ్చిండ్రు? దుర్గం చెరువు ఎక్కడ దాకుండే అంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాకుండే. అంటే ఇప్పుడు రోడ్డు కూడా ఏదో అది రవాణా సౌకర్యానికి ఆ రోడ్డు వేసింది, కానీ ఈ అవతలి పక్క దాకుండే చెరువు. ఇప్పుడు అక్కడ ఒక డిమార్ట్ పడ్డది, అందులోనే మోహన్ బాబు ఇల్లు ఉన్నది, అందులోనే మంచు మనోజ్ ఇల్లు ఉన్నది, అందులోనే మంచు లక్ష్మి గెస్ట్ హౌస్ ఉన్నది, అన్ని అందులోనే ఉన్నాయి. అందుకే ఇక్కడ రాసిండ్రు సినీ వ్యాపార ప్రముఖులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. చూడు దొంగలు, కాపాడవలసిన వాళ్ళంతా దోసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు. ఒక్కనికన్నా సిగ్గుందా? అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది, శరూషికం అది. ఇక సినీ ప్రముఖ వ్యాపారవేత్తలు అంటే సినీ స్టార్స్లేమో మోహన్ బాబు ఇద్దరు కొడుకులు ఇల్లు ఉన్నాయాడ, మంచి లక్ష్మి ఇల్లు ఉన్నది, అక్కడ వెంకటేశ్వరు కూడా ఉన్నట్టున్నది, అటు సైడ్ ఓ చిన్న ఫామ్ హౌస్ ఏదో ఉన్నది, మొత్తం కట్టిపడేసిండ్రు. ఇక వీళ్లకు 30 రోజుల పాటు ఓ సెక్షన్ పెట్టింది ఇక్కడ, ఏం వాల్టా సెక్షన్ అని 23/1 దీని కింద నోటీసులు ఇచ్చినామన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అయ్యా మేము 20 సంవత్సరాల క్రితం కట్టుకున్నాం, మరి వాల్టా సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చినా ఇక మరి మేము ఎప్పుడో కట్టుకొని ఉన్నామని ఇప్పుడు వాళ్ళు కూల్చారా అనేది పెద్ద అనుమానం. కాబట్టి నోటీసులు ఇచ్చిందంటే వాళ్ళు స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. స్టే తెచ్చుకున్నాక కోర్టు కూలగొట్టద్దని ఆర్డర్ ఇస్తుంది. ఇక కూలగొట్టద్దు అన్నప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇల్లు సేఫే, ఇక్కడ సినీ ప్రముఖుల ఇండ్లు సేఫే, వ్యాపారవేత్తల ఇండ్లు సేఫే, ఐపీఎస్ ఐఏఎస్ ఇండ్లు కూడా సేఫే. కూలగొట్టరు, అయిపోయింది. ఈ అంతా డ్రామా ఇది, అయిపోయా. చూడు ఎంత పెద్ద ఇల్లు కట్టిండు, 600 గజాలల్లా తిరుపతి రెడ్డి నివాసం. ఇగో దీన్ని ఆనుకొని చెరువు, ఇగో ఇట్లనే ఉంటుంది. ఇక దీని మించలే, ఇప్పుడు ఈ ఇండ్ల మించలే ఆ తీగల వంతెన ఫైబర్ బ్రిడ్జ్ వేసింది అక్కంచెలు. ఇవన్నీ కనబడతాయి, ఆక్రమించినట్టు స్పష్టంగా కనబడతాయి అక్కడ ఇండ్లు. కాపాడవలసిన వాళ్ళే దోసుకున్నారు. ఇక ఈయన చెప్తాడు, కాకపోతే ఈయనదే అయి ఉంటుంది అది, కాకపోతే ఇక ఈయన పేరు మీద ఆస్తులు పెట్టుకోడు కాబట్టి అన్న పేరు మీద ఆస్తులు పెట్టినని అర్థం చేసుకోవాలి.